అలానే మిసేస్రావు కొన్ని కొన్ని సంఘటనలు లేదంటే కొన్ని న్యూస్ వింటూ ఉంటే కనుక ఇది దైవలేలా అసలు నిజమేనా అబద్ధమా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒక పచ్చి నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబం. జియోనా చావా అనేటువంటి అతను మిజోరాంలో ఉంటాడు. ఇతను 39 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతను 15వ ఏట మొదట పెళ్ళి అయింది. ఆ తర్వాత 38 మందిని చేసుకున్నాడు. వెరసి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉంటున్నారు. ఇతను క్రైస్తవ మతం. క్రైస్తవంలో బహుభార్యత్వాన్ని ప్రోత్సహించే, బహుభార్యత్వాన్ని అమలు చేసే, అంగీకరించే ఒక శాఖ ఉంది. ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ జియోనా చావా. ఇతను మిజోరాంలో ఎక్కడుంటాడు? ఈయన మిజోరాంలో ఒక గ్రామంలో ఉంటారు, బక్తావంగ్ అనేటువంటి గ్రామం. ఇక్కడ చువాన్ ధార్ రన్ అనేటువంటి పేరుతోటి 4 అంతస్తుల భవనం ఒకటి కట్టించారు. ఈ భవనంలోనే 100 గదులు ఉన్నాయి. ఈ 100 గదుల్లో పిల్లలు, ఆయన భార్యలు, ఇతర వ్యక్తులు మొత్తం కలిపి ఒక 200 మంది ఉంటారు. ఈ 200 మందికి ప్రతిరోజు 90 కేజీలు బియ్యం కావాలి. అలాగే దానికి తగిన విధంగా కూరగాయలు ఇవన్నీ కావాలి. ఇది ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఈ పెద్ద ఫ్యామిలీ ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆకర్షించింది. ఒక డాక్యుమెంటరీని కూడా తీశారు. అంతేకాదు, జీవన విధానం మీద ప్రఖ్యాత పుస్తకం ఒకటి, అరుదైనటువంటి జీవన విధానం అనే దాని మీద రీప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే పుస్తకంలో కూడా ఈ ఫ్యామిలీ గురించి రాశారు. ఈ జియోనా చానా అనే అతను 2021 జూన్ 13వ తారీఖున తన 76వ ఏట మరణించాడు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా కలిసి ఉంటున్నారు. కలిసి నేటి తరానికి ఒక పెద్ద ఆదర్శ కుటుంబంగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక దైవలీల. కుటుంబ సభ్యుల్లో ఇంతమంది అందరూ ఐకమత్యంతో, క్రమశిక్షణతో ఉంటున్నారంటే ఇది దైవలీల కాక మరొకటి కాదు. ఇవాళ 2 పిల్లలు ఉంటేనే కొట్టుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ కుటుంబం, పెద్ద కుటుంబం, ఏ ఒక్క పొరపక్షం లేకుండా జీవిస్తున్నట్టు డాక్యుమెంటరీలో చూపిస్తున్నారు. 1945 ఆ సంవత్సరంలో జియోనా చావా పుట్టాడు. ఆయన 17వ ఏట పెళ్ళయింది. 39 మంది భార్యలను చేసుకొని ఆయన జీవనం సాగిస్తున్నారు వాళ్ళ కుటుంబీకులు. మరి ఎలా సాగిస్తున్నారు అని అంటే, ఇక్కడ బహుశా వీళ్ళు కుటీర పరిశ్రమను నమ్ముకున్నారు, వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని వీళ్ళు పశుపోషణ, వడ్రంగి పనులు ఇట్లాంటివన్నీ నేర్చుకొని స్వయం సమృద్ధి ఇది అవలంబిస్తున్నారు వాళ్ళు. అందుకే ఈ స్వయం సమృద్ధి అనేది ఉంటే కనుక, కలిసి ఉంటే కలదు సుఖం. ఇంతమంది ఒకే కుటుంబంలో ఐక్యంగా ఉంటున్నారంటే ఇవాళకి కూడా భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు, వాటి యొక్క విలువ ఏంటి అనేది ఆ కుటుంబాన్ని తీస్తే తెలుస్తుంది. అతి పెద్ద కుటుంబం ఇది. ఇంటర్నేషనల్ మీడియాని, ఇంటర్నేషనల్గా ఒక ప్రకంపనని సృష్టిస్తోంది ఈ కుటుంబం యొక్క ఐక్యత. పైగా యజమాని చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2021 నుంచి ఐక్యంగా ఈ మొత్తం ఫ్యామిలీ ఉంది అని అంటే మరి ఇది దైవలీల అనుకోవాలా, లేదంటే ఉమ్మడి ఫ్యామిలీకి నిదర్శనం అనుకోవాలా, లేదంటే అసలు ఒక ఆదర్శంగా కుటుంబం నిలబడటానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.